తెలంగాణలో జిల్లాల పునర్విభజన సీఎం కేసీఆర్ ఆప్త మృత్యుని ఇరకాటంలో పడేసింది. రాజకీయ భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మార్చే పరిస్థితి ఏర్పడింది. సీఎం సన్నిహితుడు కావడంతో నోరు మెదపలేని దుస్థితి నెలకొంది. ముందు నుయ్యి వెనక గొయ్యిలా మారడంతో కిమ్మనకుండా ఉంటూ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గం 3 ముక్కలాటగా మారింది. జిల్లాల పునర్విభజనపై నిరసనల వెల్లువ. హుస్నాబాద్ నియోజకవర్గం 3 ముక్కలు. ఎమ్మెల్యే తీరుపై నియోజకవర్గ ప్రజల ఆగ్రహావేశాలు. సీఎం కేసీఆర్ కు ఎమ్మెల్యే అత్యంత సన్నిహితం. ఎమ్మెల్యే సతీష్ బాబును గ్రామాల్లో తిరగనివ్వమంటున్న ప్రజలు. హుస్నాబాద్, కోహెడా మండలాలను సిద్దిపేట జిల్లాలో కలపొద్దని డిమాండ్. జిల్లాల విభజనతో కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గం 3 ముక్కలవుతోంది. నియోజకవర్గంలో 6 మండలాలు ఉండగా కరీంనగర్ జిల్లాలో చిగురుమామిడి, సైదాపూర్ మాత్రమే మిగులుతున్నాయి. హన్మకొండ జిల్లాలోకి ఎల్కతుర్తి, భీమదేవరపల్లి, సిద్దిపేట జిల్లాలోకి హుస్నాబాద్, కోహెడా మండలాలు కలవనున్నాయి. హుస్నాబాద్ నియోజకవర్గం 3 జిల్లాల పరిధిలోకి విస్తరించి ఉండడంతో ప్రజలు ఆందోళన బాటపట్టారు. జిల్లాల పునర్విభజన రూట్ మ్యాప్ ప్రకటించినప్పటి నుంచి నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. హుస్నాబాద్ ఎమ్మెల్యే ఒడిదెల సతీష్ బాబు నిర్లక్ష్యం వల్లే నియోజకవర్గం 3 ముక్కలవుతుందని విపక్షాలతో పాటు అధికార పార్టీ నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే తండ్రి ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతరావు సీఎం కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడు. కెప్టెన్ కుటుంబంతో సీఎం కేసీఆర్ కు విడదీయరాని అనుబంధం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో కెప్టెన్ కానీ అతని కుమారుడు సతీష్ బాబు కానీ చెప్తే హుస్నాబాద్ ని జిల్లాగా మార్చే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. హుస్నాబాద్ ని 3 ముక్కలు చేస్తుంటే ఎంపీ, ఎమ్మెల్యే ఏం చేస్తున్నట్లని ప్రశ్నిస్తున్నారు. హుస్నాబాద్, కోహెడా మండలాలను సిద్దిపేటలో కలపకుండా కరీంనగర్లోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే ఎమ్మెల్యే, ఎంపీలను గ్రామాల్లో తిరగనివ్వమని హెచ్చరిస్తున్నారు. కోయడను సిద్దిపేటలో కలిపితే రాబోయే రోజుల్లో హుస్నాబాద్ కేంద్రంగా అసెంబ్లీ నియోజకవర్గం ఏర్పడడానికి చాలా ప్రశ్నార్థకమైనటువంటి అవకాశం ఉంది. కాబట్టి హుస్నాబాద్ను కర్నూలులో కొనసాగించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. హుస్నాబాద్ను సిద్దిపేటలో కలిపితే కోర్టు లేని పరిస్థితి ఏర్పడుతుందని న్యాయవాదులు అంటున్నారు. ఎమ్మెల్యే, ఎంపీ వ్యవహారంతో హుస్నాబాద్ కోర్టును ఎత్తివేసే పరిస్థితి ఉత్పన్నమవుతుందని అంటున్నారు. ఇప్పుడున్నటువంటి పోలీస్ స్టేషన్ 6 పోలీస్ స్టేషన్తోనే హుస్నాబాద్లో 2 కోర్టులు నడుస్తూ ఉన్నాయి. ఒకటి మున్సిపల్ కోర్టు లోపల, ఒక అడిషనల్ కోర్టుగా ఏర్పడి 2 కోర్టులు నడుస్తూ ఉన్నాయి. ఇప్పుడు 2 మండలాలతో 2 పోలీస్ స్టేషన్లతో హుస్నాబాద్ కోర్టు పరిస్థితి ఏమిటో మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది, ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉన్నది. ఏదేమైనా ఎమ్మెల్యే, ఎంపీ వైఖరిపై నియోజకవర్గ ప్రజలు మండిపడుతున్నారు. కెప్టెన్ కుటుంబానికి రాజకీయ భవిష్యత్తు లేకుండా చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతామంటున్నారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే, ఎంపీ స్పందించి హుస్నాబాద్ ని 3 ముక్కలు చేయకుండా కాపాడాలని కోరుతున్నారు.